యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కాడు. మోటకొండూరు మండలంలో మేడుకుంటపల్లి గ్రామానికి చెందిన రైతు అనంతరెడ్డి తన వ్యవసాయ క్షేత్రం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని అధికారుల చుట్టూ తిరిగాడు. ఇందుకోసం 3 నెలల క్రితమే 30,000 డీడీలు కట్టాడు. లంచం ఇస్తేనే పని జరుగుతోందంటూ అసిస్టెంట్ లైన్మెన్ రమేష్ పట్టుబట్టాడు. ఇక ట్రాన్స్ఫార్మర్ బిగించాలంటే 35,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లైన్మెన్ వేధింపులతో విసిగిపోయిన రైతు అనంతరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా వ్యూహంతో రెక్కి నిర్వహించి లైన్మెన్ రమేష్ 35,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అధికారులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండూరు మండలానికి సంబంధించిన ఒక రైతు తన పొలంలో 2 బోర్వెల్ వేయించిన తర్వాత దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ గురించి మోటకొండూరు సబ్ స్టేషన్ సంప్రదిస్తే ఇక్కడున్న రమేష్ అసిస్టెంట్ లైన్మెన్ ఆ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ తర్వాత ఒక 7 పోల్స్ వేయించి ఆ ప్రాసెస్ చేయడానికి తర్వాత ఆ పోల్స్ అక్కడ పెట్టడానికి 35,000 లంచం డిమాండ్ చేశాడు. అయితే ఎవరైతే ఆ రైతు ఉన్నారో ఆ రైతుకు ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ నిన్న చేశాడు. ఆ కంప్లైంట్ పైన నల్గొండ రేంజ్ డిఎస్పీ అండ్ స్టాఫ్ వెరిఫై చేస్తే ఎవరైతే లైన్మెన్ రమేష్ డిమాండ్ చేసింది కరెక్ట్ అని ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఈరోజు అతనిపై కేసు రిజిస్టర్ చేసి నల్గొండలో ఏసీబీ రేంజ్ ఆఫీసులో ట్రాప్లో భాగంగా ఈరోజు 4:40 ఈ మోటకొండూరులో రైతు ఇంటి దగ్గర 35,000 డిమాండ్ చేసిన 35,000 ఆ రైతు ఈ రమేష్కి ఇస్తే రమేష్ తీసుకొని అప్పుడే మాకు ప్రీ అరేంజ్డ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ అక్కడే ఉండి రమేష్ గారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని కస్టడీలోకి తీసుకొని ఆ 35,000 అతని వద్ద నుంచి రికవరీ చేశాము. మోటకొండూరు మండలానికి సంబంధించిన ఒక రైతు